ఉపనిషత్తుల గురించి భగవంతునికి సంబంధించి ఒక రకంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసే భాషలో చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. నిజంగా మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మనం సాధకులు అంటూ ఉంటాం. అరే సాధించాడురా వీడు అని అంటాం. ప్రతి ఒక్కళ్ళని సాధకులతో పోల్చేస్తూ ఉంటాం. అసలు నిజమైన సాధకుడు ఎవరు? ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది సాధకులకు సంబంధించి చెప్పండి. ఈ సాధకులు అనగానే బోధకులు కూడా గుర్తుకొస్తారు. అవును. కాబట్టి శిష్యుడు ఏదైనా సాధించాలంటే బోధకుడు మంచి కావాలి. బోధగురువు ఉండాలి. బాధగురువు ఉంటే కుదరదు. అయ్యో! మంచి అసలు ఉండాలి. గురువులు బాధకులు కారండి. తర్వాత వేమన గారు అది సాధనమున పనులు సమకూరు ధరలోన ధరలోన అన్నాడు. అన్నారు. అక్కడ సాధనం అన్నాడు. అంటే సాధన ఎవరు చేస్తారో వాళ్ళే సాధకులు అన్నమాట. అయితే ఆయన యోగి గనక యోగాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినాడేమని నాకు అనిపిస్తది. అంటే లోకం దృష్టిలో కూడా ఏ పని చేస్తే ఏమి మనం ప్రయత్నించాలి. మనం మనం ప్రయత్నిస్తే ఏ పనైనా అవుతదన్నమాట. అప్పుడప్పుడు నేనే అంటుంటాను, ప్రయత్నిస్తే వచ్చేది విద్య, ప్రయత్నించకుండానే వచ్చేది నిద్ర అని. కాబట్టి దేన్నైనా మనం సాధించాలి ప్రయత్నపూర్వకంగా. పురుష ప్రయత్నం ఈ అన్నమాట. మధ్య కాలంలో నిద్రని కూడా ప్రయత్నించాలి గురువు. అదే అన్నారు చాలా మంది. ఇప్పుడు ప్రయత్నించడం ఇట్లా పురుషార్థములు ఉన్నాయి. ఈ ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ 4 ప్రయత్నపూర్వకంగా సాధించాలి. మోక్షాన్ని కూడా ప్రయత్నం ఉండాలి. ఒట్టికి ఇవ్వడు. ముక్కు మూసుకొని నేను తపస్సు చేస్తుంటే వాడు వచ్చి ఇవ్వడు. నువ్వు నిజంగా సాధకుడు అయితే ఇస్తాడు. కాబట్టి యోగ సాధకుడు కావాలి. దానికి చెప్తున్నది ఈ ఉపనిషత్తు చాలా గొప్ప విషయం చెప్తున్నది మనకు. నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇది చాలా అమూల్యమైన ప్రశ్న. చివరి ప్రశ్న ఇది అనుకుంటాను నేను. చివరి ప్రశ్న. స్వదేహమరణిం కృత్వా ప్రణవము చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్. ఎంత బాగా చెప్తున్నా చూడండి. జీవుడట తన శరీరాన్ని కట్టెగా తయారు చేయాలట. చేసుకొని ఓంకారాన్ని కట్టెగా చేయాలట. ఈ రెండిటికి రాపిడి పెట్టాలట. ఎంత చెప్తున్నా. అరణి అంటే సమిధతో రాస్తే అగ్ని పుడుతుంది. పూర్వకాలం అంతే, కట్టెతో రాస్తే అగ్ని పుడుతుంది. అడవులన్నీ కాలిపోతుంటాయి ఓసారి. ఎందుకంటే చెట్లు రాసుకోవడం వల్ల అన్నమాట. చెట్లు రాళ్లను రాసుకుపోవడం వల్ల కూడా అగ్ని పుడుతుంది. అట్లా కాబట్టి ఇక్కడ స్వదేహం అరణిం కృత్వ అన్నాడు. జీవుడు తన శరీరాన్ని, సాధకుడు అంటే యోగ సాధకుడు తన శరీరాన్ని ఏం చేయాలి అంటే అరణిలాగా తయారు చేయాలి. ఒక కట్టెగా మార్చుకోవాలి. ప్రణవంచ ఉత్తరారణం, ఓంకారాన్ని, ఓంకారం అనే దాన్ని కూడా ఆయన కూడా ఒక కట్టెలాగా దాన్ని కూడా తయారు చేయాలి. చేసి ఏం చేయాలి? ధ్యాన నిర్మతనాభ్యాసాత్, ధ్యానం అనే మథనం చేయాలట. రెండింటికి ధ్యానం చేత రాపిడి పెట్టాలట. ఎంత బాగా చెప్తున్నాడు. ధ్యానం ఎవరిది? భగవంతుణ్ణి ధ్యానిస్తూ యోగ సాధకుడు తన శరీరాన్ని కట్టెగా చేసి ఓంకారాన్ని మరొక కట్టెగా చేసి ఈ రెండింటికి రాయాలట. రాస్తే దేవం పశ్యేత్ నిగూఢవత్. అప్పుడు దేవం పశ్యేత్ నిగూఢవత్, దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మను వాడు చూడగలుగుతాడు అని చెప్తున్నాడు. గూఢాకేశుడు కదా, దాగి ఉన్నవాడు వాడంతా కనిపించడు. అక్కడ శబ్దంలో అర్థం ఎలా దాగి ఉన్నదో ఇదివరకే చెప్పిండు. తిలేషు తైలం అన్నాడు కదా, అట్లా కట్టెలో అగ్నిలాగా ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ శరీరం, ఇందులో అర్థం కూడా ఉంది ఇంకోటి. ఈ శరీరం కట్టెగాక ముందే నువ్వు ఓంకారం అనే కట్టెతో ఈ కట్టెను రాసి అగ్ని పుట్టించరా అని చెప్పడం చాలా గొప్ప అర్థం అన్నమాట. తర్వాత ఇంకా ఏమంటాడంటే ఇందులో ఇంకోటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు భగవంతుడు ఇందులో కూడా వ్యాపించి ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు. అటువంటి పరమాత్మను నేను తెలుసుకున్నాను అనే స్థాయికి వెళ్ళాలట యోగ సాధకుడు. ఎందుకంటే వేదాహమేతం పురుషం మహాంతం గొప్పవాడతాడు. మహాపురుషుడు అతడు. మనం పురుషులమే, కానీ భగవంతుడు కూడా పురుషుల్లో పుణ్య పురుషులు వేరయా అని వేమన గారు చెప్పినారు కదా. కాబట్టి అన్ని జీవుల కంటే గొప్పవాడు పరమాత్మ. కాబట్టి ఆయనను తెలుసుకోవాలి. వేదాహమేతం, నేను అతన్ని తెలుసుకున్నాను అనే ఒక స్థాయికి వెళ్ళాలట సాధకుడు. చూడండి, సాధకుడు ఆ స్థాయికి వెళితే గాని భగవంతుడు దొరుకుతాడు. అంటే సాధకుడు చేయవలసినటువంటి పని అన్నమాట. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఆయన సూర్యకాంతి కలిగినటువంటి వాడు, సూర్యునికే కాంతి ఇచ్చినటువంటి వాడు, అంతకంటే ఎక్కువ కాంతి కలిగిన వాడు. తర్వాత ఆదిత్యవర్ణం తమసపరస్తాత్,
చీకటి కంటే అవతల ఉన్నటువంటి వాడు. భగవంతుడు Right. చీకటి కాదు. అబ్బా. అతడు ఉమ్, చీకటి కంటే అవతల ఉన్నటువంటి ఉమ్, వెలుగులకే వెలుగన్నమాట Right. ఆయన. ఉమ్, తమేవ విదిత్వా అతిమృత్యుమేతి. అతను ఉమ్, నువ్వు తెలుసుకుంటే అతిమృత్యువు దాటుతాడు. ఉమ్, అతిమృత్యు అంటే ఏంటి? మళ్ళీ జన్మ రాకుండా ఉండడం. ఉమ్, ఉమ్, ఇప్పుడు మృత్యువు ఏం చేస్తది? ఒకసారి వస్తది మనకు. దాన్ని అవును. జయిస్తే ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతుంటాం మనం. అవును. ఇది మామూలుగా నడిచిపోతుంటుంది. ఉమ్, అతి మృత్యువు అంటే అసలు జన్మ లేకుండా చేసుకోవడం అన్నమాట. ఓ, అది. ఉమ్, కాబట్టి ఈ జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. వేదాహమేతం తమసపరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యపంథ విద్యతేయనాయా అని చెప్తున్నాడు. ఉమ్, ఇంతకంటే వేరే మార్గం ఏ శాస్త్రము లేదయ్యా. చెప్పదు అన్నమాట. కాబట్టి పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకుంటేనే నువ్వు సాధనాపరుడవు కావాలి. ఉమ్, కాబట్టి ఉమ్, సాధన చేతనే ఏదైనా గాని సాధన చేతనే సాధ్యం. Right. సాధ్యం పరమాత్ముడు అన్నమాట. ఉమ్, అదే ఉమ్, సాధనం ఉంటుంది. ఉమ్, సాధనం హృదయమే అనుకోండి. మన ఉమ్, బుద్ధే సాధనం. ఉమ్, భగవంతుడు సాధ్యం, మనం ఉమ్, సాధకులం. Right. ఉమ్, కాబట్టి సాధనం ఉన్నప్పుడు, సాధకుడు ఉన్నప్పుడు సాధ్యం తప్పకుండా ఉంటుంది. ఉంటుంది. కాబట్టి సాధకుడు నిజంగా ఆ సాధ్యం అసాధ్యం కాదు. ప్రపంచంలో ఏది ఉమ్, అసాధ్యం కాదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే మనోళ్ళు చంద్రమండలానికి పోతున్నారు, రేపు సూర్యమండలానికి కూడా పోయి రావచ్చు. ఉమ్, కానీ మోక్షానికి పోయి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏమి ఇట్లా మోక్షం ఇట్లా ఉంటుందని చెప్పిన వాళ్ళు కూడా లేరు. Right. ఎక్కడ ఆనందం ఉందో అక్కడ మోక్షం ఉంది. కాబట్టి యోగి అయిన వాడు ఉమ్, సాధకుడై అతడు పరమాత్మ సాక్షాత్కారం కోసం ఉమ్, ప్రయత్నిస్తాడు. అది పరమాత్మ సాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళే నిజమైన సాధకులు సాధకులు. అని ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. సాధకులు ఎవరు అనేది క్లారిటీ ఇచ్చేశారు మొత్తానికి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. శ్వేతాస్వతరణోపనిషత్తు గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ పిల్లలందరూ చూడాలి కాబట్టి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి వసంత చెన్నప్ప గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో ఉపనిషత్తుకు సంబంధించిన పూర్తి వివరణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.